హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే చికెన్ పచ్చడి చేస్తున్నాము. అదంటే నాకు చాలా ఇష్టం, అందుకని మా డాడీ చేస్తున్నాడు నా కోసం. ఫస్ట్ అయితే మా డాడీ కలుపుకుంటున్నాడు. ఫస్ట్ నీట్గా చికెన్ కడుక్కున్న తర్వాత పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకున్నాడు డాడీగా. చూడండి, తర్వాత పెనం తీసుకొని అందులో చికెన్ వేసేసి ఫ్రై చేయాలి, వాటర్ రాకుండా అసలు. చూడండి, వాటర్ వస్తున్నాయి కదా, ఇంకా కొంచెం మనం ఫ్రై చేసుకోవాలి. క్యాప్ పెట్టుకున్నాం కదా, క్యాప్ తీసేసాం. ఇంకా కొన్ని వాటర్ ఉన్నాయి కదా, వాటిని కొంచెం ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. చూడండి, ఇప్పుడు అసలు వాటర్ లేవు కదా, ఎలా ఫ్రై అయ్యాయి చూడండి, చాలా బాగుంది కదా. మమ్మీ ఇప్పుడు ఎంత ఆయిల్ వేసుకోవాలి? ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ వేసుకొని చికెన్ కూడా హాఫ్ కిలో, ఆయిల్ అయితే పావు కిలో వేసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని ఇది కూడా ఆయిల్లో బాగా డ్రీప్ ఫ్రై చేయాలన్నమాట, గోల్డెన్ కలర్ వచ్చేలాగా. చూడండి, ఇవన్నీ వేసుకుంటాం మసాలాస్. మమ్మీ ఏమేమి మసాలాస్ వేసుకోవాలి? ఈ మసాలాలన్నీ కలిపేయాలి. దాల్చిన చెక్క, జీలకర్ర, నెక్స్ట్ ధనియాలు అన్నీ కలిపి బాగా ఫ్రై చేయాలి. కొన్ని కొన్ని వేసుకోవాలి, అంటే టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. అన్నీ బాగా దోరగా వేపాలి. మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి అది చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా పౌడర్ అయిపోవాలి. పౌడర్ అయ్యాక మనం అది పక్కన పెట్టుకుని ఈలోపు చికెన్ చూసారా ఎంత గోల్డెన్ కలర్లో వచ్చేసింది కదా. ఇలా మంచిగా ఫ్రై అవ్వాలి, ఆయిల్లో గట్టిగా ఇవ్వాలి ముక్క కూడా. అలా అయ్యేసరికి మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ అలా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ రాకుండా మంచిగా ఫ్రై చేయాలి. అందులోనే వేసి మంచిగా ఫ్రై అవ్వాలి. అలా కలుపుతున్న తర్వాత అది ఫ్రై అయ్యి స్మెల్ పోవాలి. అలా బాగా ఫ్రై చేయండి. ఆ తర్వాత అందులో ఒక రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. మీకు ఎంత కారం తింటే అంత. అలా స్పూను ఇది కూడా మన సాల్ట్ కూడా వేసుకోవాలి, 2 స్పూన్స్. మీకు రుచి తగ్గట్టు వేసుకోండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలాలు అన్నీ ఉన్నాయిగా, ఆ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. అవన్నీ బాగా మిక్స్ అవ్వాలి. మిక్స్ అయిన తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. బాగా కొద్దిసేపు అయితే ఫ్రై అయిపోయాక ఆయిల్ అంతా తీసేస్తుంది. మంచిగా ఫ్రై చేసుకోండి. చూడండి, నేనైతే నిమ్మకాయలు వేస్తున్నాను, 2 కలుపుతున్నాను. చల్లారక ఇప్పుడు చూడండి, చాలా బాగుంది కదా. నేనైతే ఒకటి నాకైతే చాలా నచ్చింది. నేనైతే ఒకటి తింటున్నాను, సూపర్ ఉంది. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్.